జనతా న్యూస్ ప్రశ్నించే ప్రజాగొంతుక. దానం అంటే ఆత్మని శుద్ధి చేయడానికి, మంచి కర్మని సంపాదించడానికి, ఆధ్యాత్మిక మార్గంలో పయనించడానికి కూడా ఒక మార్గమని నమ్మకం. పురాణాల ప్రకారం పావురాన్ని రక్షించేందుకు శరీర మాంసం కోసి డేగకు ఇచ్చిన శిబి చక్రవర్తి మాత్రమే కాదు, ఇంద్రుడికి రాక్షస వధం కోసం ఇంద్రుడి వజ్రాయుధంగా మారేందుకు దదీచి అనే ఋషి తన శరీరాన్ని దానం చేసి నేటికి చరిత్రలో గొప్ప వ్యక్తులుగా నిలిచిపోయారు. ఇలాంటి వారు శరీర దానానికి ఉన్న సాంస్కృతిక ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తున్నారు. నేటి సమాజంలో శరీర దానం అంటే మరణానంతరం వైద్య కళాశాలలు లేదా పరిశోధన సంస్థలకు మొత్తం శరీరాన్ని దానం చేయడం. ఇందులో అవయవ దానం అంటే కళ్ళు, కాలేయం, గుండె, కిడ్నీలు వంటి అవయవాలను దానం చేయడమే కాదు, శరీర నిర్మాణ అధ్యయనాల కోసం మొత్తం శరీరాన్ని కూడా దానం చేయవచ్చు. అయితే ప్రస్తుత కాలంలో శరీర దానం అంటే ఏమిటి, ఎలా చేయాలి, ఎలాంటి శరీరాన్ని వైద్యులు తీసుకుంటారో తెలుసుకుందాం. వైద్య విద్యార్థులకు మానవ శరీర నిర్మాణ శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి మానవ మృతదేహాలు అవసరం. ఇది నైపుణ్యం కలిగిన వైద్యులను తయారు చేసి సమాజానికి అందించడంలో సహాయపడుతుంది. పరిశోధన అంతేకాదు, కొత్త చికిత్సలు, వ్యాధుల నిర్ధారణకు శరీర దానం ముఖ్యమైనది. సామాజిక సహకారం. శరీర దానం అనేది ఒక దాదృచ్ఛ చర్య. ఇది సమాజం, మానవ జీవన విధానం, విజ్ఞాన శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది. శరీర దాన ప్రక్రియ అంటే ఏమిటి, ఎలా చేయాలంటే రిజిస్ట్రేషన్. ఎవరైనా సరే తమ శరీరాన్ని దానం చేయాలనుకుంటే ముందుగా స్థానిక మెడికల్ కాలేజీలను, ఆసుపత్రి లేదా దదీచి దేహదాన్ సమితి వంటి ఎన్జిఓ సంస్థలను సంప్రదించాల్సి ఉంటుంది. శరీరాన్ని దానం ఇవ్వాలనుకునే వారు ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందుకోసం ఒక ప్రతిజ్ఞ ఫామ్ నింపాలి. ఈ పత్రంలో ఇద్దరు సాక్షులుగా సంతకం పెట్టాలి. ఈ ఇద్దరి సభ్యుల్లో ఒకరు కుటుంబ సభ్యుల్లో ఒకరు అవ్వాలనే నిబంధన తప్పనిసరిగా పాటించాలి. కుటుంబ సమ్మతి. మరణానంతరం శరీర దానం చేయాలనే నిర్ణయం కుటుంబ సభ్యులతో చర్చించాలి. ఎందుకంటే మరణానంతరం శరీరం మెడికల్ కాలేజ్ వారు మృతదేహాన్ని తీసుకునేందుకు కుటుంబ సభ్యుల సమ్మతి అవసరం. మరణం తర్వాత కుటుంబ సభ్యులు సంబంధిత సంస్థను సంప్రదించాలి. ఉదాహరణకు దదీచి దేహదాన్ సమితి ఢిల్లీ ఎన్సీఆర్కు కాల్ చేసి సమాచారం అందించాలి. అనంతరం వారు మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి అందించే ఏర్పాట్లు చేస్తారు. పత్రాలు. మరణ ధృవీకరణ పత్రం, గుర్తింపు కార్డు అవసరం. అవయవ దానం. అవయవాలను దానం చేయాలనుకుంటే మరణించిన వెంటనే కొన్ని గంటల్లోపు ఆ ప్రక్రియను నిర్వహించాలి. ముఖ్యంగా బ్రెయిన్ డెడ్గా నిర్ధారించిన సమయంలో వెంటనే అవయవ దానం చేయడం వలన ఉపయోగం ఉంటుంది. ఎవరి శరీర దానాన్ని, అవయవ దానాన్ని తిరస్కరిస్తారంటే ఎవరైనా కొన్ని రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతుంటే, అంటే క్యాన్సర్ వ్యాధి వంటి ఉన్నవారి అవయవ దానాన్ని తిరస్కరించబడవచ్చు. కొన్ని సంస్థలు పోస్టుమార్టం అవసరమైన వ్యక్తుల మృతదేహాలను దానంగా అంగీకరించవు. అవయవ దానం గురించి నిర్ణయించుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించి సమీపంలోని వైద్య సంస్థను సంప్రదించాల్సి ఉంటుంది. అప్పుడు మరణం తర్వాత మృతదేహాన్ని పరిశోధన నిమిత్తం తీసుకొని వెళ్లే ప్రక్రియ సులభతరం అవుతుంది. జనతా న్యూస్ ప్రశ్నించే ప్రజాగొంతుక.